నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. జాహ్నవి మిస్సింగ్ కేసులో అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఎక్కడి వరకు వచ్చాయి, ఇవన్నీ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలోనే ఇప్పుడు వెంట వెళ్ళిన కుక్క ఏదైతే ఉందో అది 3 రోజుల తర్వాత రావడం జరిగింది. దాని ప్రవర్తన కూడా చూడడం జరిగింది. దానికి ఒక ట్రాకర్ కూడా అమర్చడం జరిగింది. దానికి ఒక జీపీఎస్ కూడా పెట్టడం జరిగింది. కుక్క మెడకు ఏదైతే జీపీఎస్ పెట్టడం కూడా జరిగింది. అలాంటి ఇప్పుడు కుక్క, ఆ పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది మరణించడం కూడా జరిగింది. అసలు ఎలా మృతి చెందింది, ఎలా మరణించింది అనేది ఒక్కసారి చూస్తే గనక అక్కడ ఆ విజువల్స్‌లో కూడా మనం చూస్తే దానికి ఎవరైనా ఏదైనా పెట్టుండొచ్చా? ఏదైనా చేసుండొచ్చా? ఏదైనా ఇంజెక్షన్ చేసుండొచ్చా? లేదంటే అది తినే తిండిలో ఏదైనా పాయిజన్ కలిపుండొచ్చా? అది తాగే నీరులో ఏదైనా లిక్విడ్ కలిపుండొచ్చా? అనే కోణంలో కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. చాలా డౌట్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే జాహ్నవి కేసు అంత మిస్టరీగా మారిపోయింది. దాదాపు జాహ్నవి మిస్ అయ్యి మనకి దాదాపు 8 రోజులు అయిపోయింది. ఇప్పటికే వారం రోజులు గడిచింది. అయినా జాహ్నవి ఆచూకీ మాత్రం మాత్రం దొరకలేదు. ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. కేవలం మనకి సీసీటీవీ ఫుటేజ్, లాస్ట్ చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్ప మనకి పోలీసుల నుండి మాత్రం ఆచూకీ మాత్రం దొరకలేదు. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటికీ స్ట్రిక్ట్‌గా దాదాపు 200 మంది 10 టీములుగా విడిపోయి మొత్తం అడవంతా గాలిస్తూనే ఉన్నారు. ఏదైతే కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం ఏదైతే సమీపం ఉందో తుని మండలం ప్రతి చుట్టుపక్కల మొత్తం గాలిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ మాత్రం మాత్రం దొరకలేదు. ఇలాంటి సమయంలోనే కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావడం అనేది ఒక పెద్ద ట్విస్ట్ అయితే, కుక్క ఇప్పుడు మరణించడం అనేది ఇంకా అతి పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే వచ్చిన తర్వాత కుక్క ప్రవర్తన మనం చూసాము. అంతా బానే ఉంది. కుక్కకు ఒక ట్రాకర్ అమర్చడం బానే ఉంది. కుక్క కొంత దూరం వరకు వెళ్ళడము. దాని వెనకాలే పోలీస్ వారు గానివ్వండి, అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ గానివ్వండి, అదేవిధంగా అక్కడున్న గ్రామ ప్రజలు గానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు గానివ్వండి, బంధుమిత్రులు గానివ్వండి, వెంటే వెళ్ళడం కూడా జరిగింది. ఎందుకు అనంటే గనక దాని వెంట వెళ్తే జాహ్నవి అక్కడ ఉండొచ్చేమో, దొరకొచ్చేమో అనే ఒక ఉద్దేశంతోని, ఒక డౌట్‌తోని వాళ్ళు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల అంటే అక్కడ ఊహించని విధంగా జాహ్నవి అయితే లేదు. మరి ఇంకా జాహ్నవి ఎక్కడ ఉండొచ్చు? ఈ 3 రోజులు కూడా ఈ కుక్క అసలు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఏమన్నా తిన్నదా? లేదా? ఇక్కడికొచ్చిన తర్వాత అయితే అంతా బానే ఉంది. దానికి కొంచెం ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. వాటర్ కూడా తాగించడం జరిగింది. మళ్ళీ 3 రోజుల నుంచి కుక్క కూడా బానే ఉంది. కానీ మళ్ళీ నిన్నటి నుండి చూస్తే గనక కుక్క ప్రవర్తనలో ఏదో ఒక చేంజ్, అంటే అక్కడున్న జీవులపైకి అరవడం, అక్కడున్న బర్రెలపైకి అరవడము, అక్కడున్న కొన్ని జంతువులపైకి అరవడము, మనుషులొచ్చినా గానీ కొంచెం అరవడం, ఇలా కొంచెం చేంజ్ అనేది అయ్యింది. ఫస్ట్ రోజు మనం చూసుకున్నట్టయితే గనక దాని ప్రవర్తనలో తన ఏదైతే జాహ్నవి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో, ఆ తల్లిని ఎగ్గుకెళ్ళడానికి ప్రయత్నించడం మనం విజువల్స్‌లో గూడా చూడొచ్చు. అంటే ప్రయత్నించడం గూడా, అంటే దాని తర్వాత అంటే ఏదో చెప్పాలనుకునే సిట్యుయేషన్ లాగా మనకు కనిపించింది. నిజంగానే ఇక కుక్కొచ్చిన తర్వాత గూడా ఇంక జాహ్నవి దొరుకుతుంది అనే ఒక ఆశ. ఎందుకు అంటే గనక జాహ్నవికి ఏదైనా అయ్యుంటే గనక, ఒకవేళ అయ్యుంటే గనక మనకి ఆ డ్రోన్స్ వల్ల గానివ్వండి, ఇప్పుడు పోలీసు బృందాలు దాదాపు 200 మందికి పైగా అక్కడ ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. 10 మంది టీమ్స్‌గా డివైడ్ అయిపోయి డ్రోన్స్‌ని పంపిస్తూ ఉన్నారు. డాగ్స్ స్క్వాడ్స్ ద్వారా, ఫారెస్ట్ ఆఫీసర్స్ ద్వారా, గ్రామ ప్రజలు వీళ్ళంతా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇలా ఏదైనా అయ్యుంటే గనక స్మెల్ అనేది ఈజీగా వస్తూ ఉంటది. ఆ స్మెల్ గూడా మనుషులు పసిగట్టకపోయినా గానీ కుక్కలు మాత్రం పసిగడతాయి. అలాంటిది డాగ్ స్క్వాడ్ గూడా ఎలాంటిది అక్కడ పసిగట్టలేదు. ఎలాంటి ఆచూకీ దొరకలేదు మనకి. కానీ ఇక్కడ మెయిన్ ఏదైనా ఒకవేళ ఏదైనా తినున్నా గానీ తన డ్రెస్ అయినా తన డ్రెస్ పీస్ అయినా గానీ మనకు కనిపించుండాలి. కానీ ఇలాంటిది ఏది కనిపించలేదు. ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా? మేబీ ఈ 15 నిమిషాల్లోనే, అంటే ఎప్పుడైతే జాహ్నవి మిస్ అయ్యిందో, ఆ మిస్ అయిన తర్వాత ఒక 15, 20 నిమిషాల తర్వాత వాళ్ళకి తెలియడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఒక గంట సేపు వెతకడం గూడా జరిగింది. దాని తర్వాత పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది. రియాక్ట్ అయిన తర్వాత కొంతమంది టీమ్ ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత ఎంక్వైరీ చేయడము ఇదంతా ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాని తర్వాత కుక్క 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ప్రవర్తన అనేది మనం చూసాం. మరి ఇదంతా ఒకసారి పక్కన పెడితే గనక అసలు కుక్కకి ఎలా ఇదంతా జరిగింది? కుక్క ఎలా మరణించింది? కుక్క మరణించడానికి కారణం ఏంటి? ఎవరైనా ఫుడ్‌లో ఏదైనా కలిపుండొచ్చా? ఏదైనా లేదంటే తాగే నీళ్ళలో ఏదైనా లిక్విడ్ కలిపుండొచ్చా?
ఎవరైనా ఏదైనా చేసుండొచ్చా అని చెప్పేసి కూడా ఇలాంటి కోణంలో కూడా చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు ఇదే క్రమంలో. ఎందుకంటే ఇన్ని రోజులు ఏం జరగని కుక్క, అంత బాగున్న కుక్క సో నిన్నటి నుండి ఎందుకు ప్రవర్తన చేంజ్ అయ్యింది? ఈరోజు గనుక చూసుకున్నట్టయితే గనక సో ఆ బర్రెలపైకి అరవడము, అక్కడున్న జీవులపైకి అరవడం అనేది మనం చూస్తున్నాము. సో మరి ఇప్పుడు ఈ కుక్కకేమైంది? ఒకవేళ ఇప్పుడు ఆ కుక్కకి ఏమైంది? నిజంగానే దానంతట అదే చనిపోయిందా? లేదంటే ఎవరైనా ఏదన్నా చేసుండొచ్చా అని తెలియాలంటే గనక కుక్కకిప్పుడు పోస్ట్‌మార్టం చేస్తే గనక మనకి తెలుస్తూ ఉంటుంది. సో నిజంగానే ఏదైనా చేసుంటే గనక ఈ పోస్ట్‌మార్టంలో పిన్ టు పిన్ మనకైతే తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఏదైనా విషం ఇచ్చినా గానీ, ఏదైనా చేసినా గానీ, లేదన్నా దానికింకా ఏదైనా మ్యానిపులేట్ చేసినా గానీ, ప్రతి ఒక్కటి ఇందులో అయితే మనకి ఆటోమేటిక్‌గా పోస్ట్‌మార్టంలో ప్రతి ఏ టు జెడ్ మనకైతే తెలిసిపోద్ది. ఎవ్వరు ఎలా చనిపోయారు? ఏ జీవి ఎలా చనిపోయింది? ఏదైనా చేసుంటేనే చనిపోయిందా? తనంతట తనే చనిపోయిందా? ఆరోగ్య సమస్యతో చనిపోయిందా? లేదంటే ఏదైనా పెట్టితే చనిపోయిందా? అని చెప్పేసి పోస్ట్‌మార్టంలో ఆటోమేటిక్‌గా అయితే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి, సో చూడాలి మరి ఏ విధంగా మరణించింది? ఎలా మరణించింది? ఏదేమైనప్పటికీ పెంపుడు కుక్క మరణించడం అనేది ఒక బాధాకరంగా మారిపోయింది. ఇటు పక్క జాహ్నవి మిస్ అయ్యిందని చెప్పేసి తల్లిదండ్రుల ఆందోళన, తల్లిదండ్రుల బాధ, తల్లిదండ్రుల ఏడుపులు మనం చూస్తూనే ఉన్నాము. ఆ బాధ చూస్తూ ఉంటే మనకి గూడా ఆ బాధ అనేది ఒక రకంగా వస్తూ ఉంటుంది. అంటే విజువల్స్‌లో మనం చూస్తుంటే గనక వాళ్ళ తల్లిదండ్రుల ఆ బాధని మనం చూస్తూ ఉంటే మనకే ఒక బాధ ఇది. అంటే చిన్న పాప అసలే ఎంత ఎండలు కొడుతున్నాయి, ఎంత వర్షాలు కురుస్తున్నాయనేది మనం చూస్తూనే ఉన్నాము. అసలు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? తిన్నదా? తినలేదా? అసలు ఎలా ఉంది? ఎవరైనా తీసుకెళ్ళుండొచ్చా? అనే కోణంలో గూడా చాలా డౌట్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి ఈ క్రమంలో. కానీ ఇదే క్రమంలో కుక్క మరణించడం అనేది చాలా బాధాకరంగా ఉంది.